అయితే తెలంగాణలో ఎక్కువగా బోనాలు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు బోనం అంటే ఏంటి? బోనం అనే పదం ఎలా పుట్టింది? సో చాలామంది నెత్తి మీద పట్టుకొని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు అని చెప్పేసి అంటారు. సో డైలీ గూడా మనం అదే ఫుడ్‌ని మనం డైలీ తింటాం. ఆ రోజు మాత్రం ఎందుకు ప్రత్యేకంగా చూపిస్తారు, చేస్తారు? ఏంటి రీజన్ ఏంటి? వాస్తవం. అంటే బోనం అనేది ఎక్కడి నుంచి పుట్టింది అనేటికి ముందు అసలు బోనానికి ఉన్న చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. బోనాల కంటే ముందు ఏం పండగలు చేసేవాళ్ళు? అసలు బోనం అనేది వ్యవసాయానికి సంబంధించిన ఒక వనభోజనం. వ్యవసాయం అనేది ఒకప్పుడు మన దగ్గర 3 సార్లు తీసేవాళ్ళు సంవత్సరానికి. ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో మన తెలంగాణలో కాకుండా నాకు తెలిసి ఏపీ ప్రజల్లో ఎక్కువ మంది తీస్తుండొచ్చు 3 సార్లు ఈ కోత. అలా జరుగుతున్న సమయంలో ఋతుపవనాలు బాగా చురుగ్గా కదిలే సమయం ఇది 6వ నెలలో జూన్లోనే. ఈ జూన్లో పోయినప్పుడు ఏంటంటే మిత్రమా, ఋతుపవనాలు కదులుతున్న సమయంలో చాలామంది ఈ నాట్లు వేయడం, నారులు వేసుడు, తర్వాత వ్యవసాయ పనులు, భూమి పనులు చేస్తూ ఉంటారు. ఆ తరుణంలో వీళ్ళంతా ఏం చేసేవారంటే అక్కడికి తీసిన పొలం, అక్కడికి చేతికి వచ్చిన ఆ పొలాన్ని, ఆ పంటని మళ్ళీ అమ్మవారికి అప్పట్లో గ్రామ దేవతలు ఉండేవాళ్ళు. బాగా మనం స్పష్టంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. గ్రామ దేవతలు వెళ్తున్న ఆ తరుణంలో అమ్మకి వచ్చిన పంటలో ఆ ఊరికి సేవకి మంచి మర్యాదలకు ఇస్తున్న ఆ తరుణం నుంచి అమ్మకే ఈ పంటలో వచ్చిన భాగాన్ని వండి చేసి నైవేద్యం సమర్పించడమే బోనం శంకర. అయితే ఈ బోనానికి వెనక్కి 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 మాట్లాడుతున్న తరుణంలో చూస్తే ఒక భోజన వసతిలో అనేది బోనం అనేది నెత్తి కిందకి ఎక్కిందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు వ్యవసాయం చేతిలోకి వచ్చినప్పుడు అమ్మ మళ్ళీ ఇంకొక పంట, ఇంకొక పొలం మళ్ళీ మా చేతికి రావాలి, అందుకని మేము మీకు ఈ యొక్క సమర్పణ పూజా విధానం చేస్తున్నాం అని అన్న తరుణాన్ని బోనం అని అంటాం శంకర. ఇందులో ప్రత్యేకతలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. బోనం అనే దాంట్లో ఏమేమి వేసి పెడతారు నైవేద్యంగా? ఒకటి, కొంతమంది చూడండి ఎక్కువ శాస్త్రం మనం మాట్లాడితే బెల్లం కలిపిన దాంతో చేస్తారు, పెరుగుతో చేస్తారు. ఇంకోటి కొంచెం చింతపండుతోని చేసి ఆ అన్నాన్ని ఉడికించిన నూకలతో ఉడికిస్తారు, ఉడికించి సమర్పిస్తారు. ఓ రోజు జరిగిన మహత్తరమైన సందర్భాన్ని, మహత్తరమైన సంఘటనని మాట్లాడుకోవాలి. మీరు అన్నారుగా బోనం అనేది ఎందుకు అలా వచ్చింది ఇలా అయిందంటే, అసలు ఆ బోనం అనేది నెత్తికి ఎందుకు ఎక్కింది అనేది కూడా చెప్తాను నేను. బోనం అనేది ప్రత్యేకత తెలుసుకునే ముందు ఒక స్త్రీ ఏం చేసిందంటే మిత్రమా, అమ్మవారు ఊర్లో ఉన్న బోనాలన్నీ స్వీకరిస్తూ ఉంది పండగ రోజు. ఒక స్త్రీ మాత్రం స్వీకరించడానికి అమ్మకి బోనం ఇవ్వడానికి ముందుకు రాలేకపోయింది. అంటే పండగ అనేది ఎలా చేస్తారు మీకు తెలిసిందే. కొంతమంది బరులు, ఏటలు, కోడులు, ఇంకా ఏదైనా పలు పిండి వంటలు చేసుకుంటారు కదా. ఈవిడ కొంచెం నిరుపేద కుటుంబంలో ఉండి గుడిసెలో ఉన్న ఆ తరుణాన్ని ఊర్లో ఉన్న వాళ్ళందరూ పండగ చేసుకుంటుంటే ఈవిడ దగ్గర లేదు అన్న ఆ పరిస్థితిని ఆపి పెట్టుకుంటుంది మిత్రము. కానీ అమ్మకు అది నచ్చదు. అందరూ బిడ్డలు రావాలి కదా బోనం ఎత్తుకొని, ఆవిడ రాకపోవడం ఎలా అని ఊర్లో అందరూ బోనాలు సమర్పించారా అని అడుగుతుంది అమ్మ పెద్ద మనుషుల్ని. అప్పట్లో పురోహితులు వీళ్ళందరూ కొంచెం జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు ఉంటే అవునమ్మా అని అంటే ఈవిడని వచ్చి అడుగుతుంది, బోనం సమర్పించారా మీరు? ఏమి తప్పు, ఏమన్నా పొరపాట్లు జరిగాయా బిడ్డ అంటే, అందరూ బాగా చేసుకుంటున్నారు, మరి నా దగ్గర లేదు. ఉన్నాయే నూకల బియ్యం, చింతపండు ఉంది నా దగ్గర, చింత పులుసు నువ్వు ఇష్టంగా తీసుకోవు, ఆ నూకల బియ్యం నువ్వు తీసుకోవు, నీకు వన భోజనాలు ఇష్టం, అందరూ బాగా పొలాలు పంటలు అన్నీ పండించి తెచ్చి పెడతారు, యాటలు ఇవన్నీ నీకు ఎక్కుతాయి కదా అంటే, అంతమంది బోనం ఎక్కడం వేరు, నీతిగా నిజాయితీగా నమ్మకంగా ఉన్నదాంతో సంతృప్తిగా పెట్టడం వేరు అని అమ్మ ఒక ప్రకటన ఇస్తుంది. ఏమని? బోనాల పండగ జరుగుతున్న ఆ సమయంలో నాకు చింత పులుసుతో చేసిన నూకలతో వండిన భోజనమే నాకు బోనమై రావాలి అని అంటది. ఆ వసతులు, ఆ యొక్క ఆర్భాటం అనేది అప్పుడు ఆవిడ దగ్గరే అలవాటై ఉంటాయి, ఆవిడ దగ్గరే ఉంటాయి. ఈవిడ అమ్మ అలా అడిగింది, అది ఇష్టమా అమ్మ నీకు? నా దగ్గర ఉన్నాయి కదమ్మా, నేను అట్లా అనుకోలేదు ఇట్లా అనుకోలేదు అన్న ఆ తరుణం చాలా హడావిడిగా ఆ బోనాన్ని అమ్మ మట్టి కుండలో, ఈ మనిషి ఆ స్త్రీ మట్టి కుండలో నూకలు వేసి కొద్దిగా చింతపండు వేసి ఉడికిస్తుంది. అమ్మకి ఏంటంటే వేడిగా భోజనం ఇప్పుడు పెట్టాలి కదా, నీకైనా నాకైనా ఎవరికైనా అతిథులకు ఎలా పెడతాం, వేడిగా పెట్టాలి అని ఉంటుందా, ఆ కుండ అలా తీసుకొచ్చి ఇలా పెడతాం కదా తరుణం. ఇప్పుడైతే చూడండి, మన ఇంట్లో కూడా భోజనం వండుకుంటాం కానీ నెత్తి మీద పెట్టుకొని రాం,
ఆ భోజనానికి ఈ భోజనానికి కొంచెం వ్యత్యాసం ఉంది. అమ్మ ఏం చేస్తుందంటే ఆ కుండని నడుము మీద పెట్టుకుంటే కాలుతుందని, ఇక్కడ తరుణం కూడా బోనం ఎందుకు నడుమును అసలు నెత్తికెక్కిందో కూడా చెప్తున్నాం. ఆ వేడి కుండని అలానే చల్లారక ముందుకే తీసుకోవాలన్న ఆత్రమే నెత్తికి ఇక్కడ కండవ ఉంటుంది కదా, చాలా మందికి ఇప్పటికీ ఉంటుంది చాలా మంది. ఆ కండవ నెత్తి మీద చుట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఆ వేడి చల్లారక ముందుకు తీసుకొని వెళ్తుంది మిత్రం అమ్మ దగ్గరికి. నడుముకు పెట్టుకుంటే శరీరం కాలుతుంది కదా, చేతిలో పట్టుకున్న కాలుతుంది కదా, అదే బోనాన్ని నెత్తి మీద పెట్టుకొని ఆ వేడి చల్లారక ముందుకు తీసుకెళ్ళి అమ్మకు సమర్పిస్తుంది. అమ్మ చాలా ఇష్టంగా తింటుంది. తిన్న ఆ తరుణం వల్లనే ఈరోజు బోనం నెత్తికెక్కింది. ఒక బోనం తప్పితే నువ్వు నెత్తి మీద ఏది తీసుకెళ్ళవు చూడు. ఒకవేళ అమ్మకి బంగారు ఉంగరం పెట్టాలన్నా, ఇంకేదైనా సంపాదించిన ముత్యాలు తేవాలన్నా కూడా నువ్వు తీసుకొని ఇలా చేతిలో పట్టుకొని పోతావు, కానీ నెత్తి మీద మాత్రం పెట్టుకోవు. ఆ బోనానికి ఆ ప్రత్యేకత అలా సంచరించుకొచ్చింది. వేప కొమ్మలు, నిమ్మకాయలు, దీనికి ఇతిహాస పురాణాల్లో చరిత్రలు వేరున్నాయి. ఒక వనమూలికల సముదాయాన్ని అమ్మ తల్లి నల్లపోషమ్మ తల్లి ఆయుర్వేదిక వనమూలికల సముదాయంగా వాడింది వాటిని. ఎందుకంటే శరీరం అంతా బొబ్బరులు వచ్చేసి కొందరికి చికెన్ పాక్స్ అంటారు, ఇప్పుడు అమ్మవారు వచ్చింది అని అంటారు కదా. అప్పుడు అమ్మ అగ్గిలో పుట్టడం వల్ల ఊరందరికీ అమ్మని తక్కువ అంచనా వేయడం వల్ల ఇదంతా మహమ్మారి ఊరంతా వచ్చేలా చేస్తుంది ఆ మహమ్మారిని. ఒకప్పుడు చేసినప్పుడు ఒక సాకలావిడ మనవడికి కూడా ఈ రోగం వస్తుందేమో అన్న ఆలోచనతో చాపలో చుట్టుకొని వెళ్తే అమ్మ అడవిలో కూర్చొని అడుగుతుంది, ఏమిటే నీ మనవడిని తీసుకెళ్తే నేను గుర్తుపట్టానా చూడనన్నా అన్న కోపాన్ని అమ్మ ఆవేశంగా వ్యక్తపరుస్తుంది. అమ్మ మరి ఎలా గుర్తుపట్టావు, నేనేమో చాపలు చుట్టుకొని వెళ్తున్నాను, ఏదో నువ్వు చూడడానికి కూడా ఒక శక్తిలాగా కనబడుతున్నావు, కానీ అడవిలో ఎందుకున్నావు, నువ్వు ఊర్లో అంత రోగాలు వస్తున్నాయి, నువ్వు వాళ్ళందరినీ మంచి చెయ్యి అన్న ఆ తరుణం ముఖ్యమైనది. మీరు నన్ను ఎప్పుడు గుర్తుపట్టారని, మీరు నన్ను ఎప్పుడు చూశారని, మీరు నాకు ఎప్పుడు పూజలు చేశారని, ఎప్పుడు పురస్కారాలు చేశారన్న ఆ తరుణాన్ని అమ్మ మళ్ళీ వ్యక్తపరిస్తే, ఏమేమి చేయాలో చెప్పమ్మా, మొదట ఊర్లో ఉన్న మహమ్మారి తగ్గుతే కదా నీకు ఏమైనా చేస్తావు అని అంటే, వేపకమ్మలు పెట్టండి ఇంటి గడపల దగ్గర. ఈ నిమ్మకాయలు ఉంటాయి కదా శంకర, నిమ్మ పండ్లు చలువకు వాడతారు సహజంగా, ఇప్పటికైనా చలువకే అవి. నిమ్మ పండ్లతోని పూజలు అంటే బండారు కలిపినాయి, ఇవన్నీ మీరు చేసి పెడితే, బెల్లంతో నీళ్ళల్లో కలిపినది శాఖ ఉంటుంది, అది కళ్ళుతో సమానంగా భావిస్తారు. కళ్ళు సమక్షం లేని సమక్షంలో బెల్లం శాఖలు కడప దగ్గర పోయండి అని చెప్పి అమ్మ ఆశీర్వాద బలం ఇస్తే, ఏ కడప దగ్గర శాఖని పోస్తారో ఆ చల్లటి పానీయం అంటే మన చలివిడే అనవచ్చు ఒక విధంగా, దాన్ని నేను స్వీకరిస్తున్న ప్రతి గడపలో నేను వచ్చి రోగాన్ని తగ్గిస్తాను అన్న ఆ తరుణం ఈ యొక్క బోనం నెత్తి మీదకి ఎక్కడానికి మీరన్న వేపాకులు నిమ్మకాయలు రావడానికి వల్ల ముఖ్యంగా ఏర్పడిన సందర్భాలు. అయితే ఈ బోనానికి వెనక్కి వెళ్తున్న మాట్లాడుతున్న తరుణంలో చూస్తే, ఒక భోజన వసతిలో అనేది బోనం అనేది నెత్తి కిందకి ఎక్కిందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు వ్యవసాయం చేతిలోకి వచ్చినప్పుడు అమ్మ మళ్ళీ ఇంకొక పంట, ఇంకొక పొలం మళ్ళీ మా చేతికి రావాలి, అందుకని మేము మీకు ఈ యొక్క సమర్పణ పూజా విధానం చేస్తున్నాం అని అన్న తరుణాన్ని బోనం అని అంటాం శంకర. ఇందులో ప్రత్యేకతలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. బోనం అనే దాంట్లో ఏమేమి వేసి పెడతారు,